ఆవేదన అభిప్రాయం ప్రజల నుంచే వస్తుంది. ఒక్కసారి కొంతమంది ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని నాయకుల దగ్గరకు వద్దాం. దేవి గారు. ఆల్ రైట్ భోగి, ఇక్కడ కామన్ పబ్లిక్ చాలా మంది ఉన్నారు. వాళ్ళే అభివృద్ధికి సాక్ష్యాలు. 5 సంవత్సరాల క్రితం ఓటు వేసి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ ప్రాంతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి. మేజర్గా ఏ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు? థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారం నీటి సమస్యతో విలవిలలాడుతూ ఉందని చెప్పేసి మన ఎన్టీవీ యాంకర్ గారు ఇందాక అన్నారు. నిజం సార్, అది ఇక్కడ కేవలం ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చినామని. ఎక్కడ ఉంది కోనసీమ ఈ కర్నూలు జిల్లాలో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే రైతన్నల ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం రాయలసీమ 4 జిల్లాల్లో 500 మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అలాగే నిరుద్యోగం సార్, మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజుకి కూడా రాజధాని అమరావతి ఫ్రీ జోన్ చేయలేదు సార్. మేము ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఏమని? రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయండి, ఇక్కడ వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించండి అని. దాని పరిధి కూడా ఇంతవరకు నిర్ణయించలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ రైతన్నల ఆత్మహత్యలు, అలాగే విద్యార్థులకు సమస్యలు సార్. సెంట్రల్ యూనివర్సిటీ వస్తే రాయలసీమకు దాన్ని బాగు చేయడానికి లేదు, కానీ మరి కోస్తా ప్రాంతంలో మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తా ఉంది. మరి రైతన్నల ఆత్మహత్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఇక్కడ సరైన విద్యాలయాలు లేవు, నీటి సమస్య సార్. ముఖ్యంగా ఇక్కడ సిద్ధేశ్వరం నిర్మిస్తే రాయలసీమ అంతా సస్యామలం అవుతుంది. దాని మీద ప్రభుత్వం మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు. అలాగే జీవో నెంబర్ 69 రద్దు చేస్తే మరి రాయలసీమ మొత్తానికి నీళ్ళు వస్తాయి. మరి రాయలసీమకు నీళ్లు రావడం ఈ ప్రభుత్వాలకి ప్రతిపక్షాలకు ఇష్టం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమైనా అంటే ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా వల్ల రాయలసీమకు ఒరిగేది ఏం లేదు సార్. పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమలకు రాయితీలు వస్తే నీళ్లున్న ప్రాంతంలో పరిశ్రమలు పెడతారు సార్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాయలసీమలో ఉద్యోగాలు కల్పించండి, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయండి, ఇక్కడ సరైన విద్యనివ్వండి. అలాగే ఇక్కడ రైతన్నల ఆత్మహత్యలు, వలసలు సార్. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో రైతన్నలు సార్. మన టీవీలోనే చూపించారు. కొచ్చిలో పోయి రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి సార్ రైతన్నలది. దయానీయమైన పరిస్థితి మరి ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటన్ని సమస్యల మీద ప్రభుత్వం ఈ రోజు కాదు, ఈ రోజు కాదు సార్ ఆలోచించాల్సింది. 5 సంవత్సరాల ముందు ఆలోచించింటే ఈ రోజు ప్రజా సమస్యలు పరిష్కారం అయి ఉండేటివి. ఒట్టి మాటలు కాదు. రాయలసీమకు గట్టి మీద తలపెట్టండి. ఈ రోజు మరి రాజధాని పోయింది, అలాగే హైకోర్టు కోసం మరి ఉద్యమాలు చేస్తే పట్టించుకొని ప్రభుత్వం సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మాటలు కట్టిపెట్టండి, గట్టి మేలు తలపెట్టండి అంటున్నారు. ఓ పార్టీ ఫాలోవర్స్ గా కాదు, స్థానికంగా ఉన్నటువంటి లోకల్ గా ఉన్న సమస్యల్ని ఫోకస్ చేయండి. మీరు చెప్పండి. ఎన్టీవీ